అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మరోసారి అగ్రరాజ్యంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై దాడి జరిగింది. పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ పై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. వేదికపై ట్రంప్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా అగంతకుడు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. దీంతో ట్రంప్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇక అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పుల ఘటనలో ట్రంప్ చెవికి తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. అయితే ఆ బుల్లెట్ ప్రచారానికి హాజరైన మరో వ్యక్తికి తగలడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రంప్ పై కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. ట్రంప్ ప్రచారం నిర్వహిస్తుండగా దుండగుడు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన ఒక్కసారిగా స్టేజ్ పై కింద పడిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్ చుట్టూ అప్రమత్తమయ్యారు. ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులకు పిడికిలి బిగించి నినాదాలు చేసి ఉత్సాహపరిచారు. ఆయన ముఖానికి రక్తం కూడా అంటుకోవడంతో వేదికపై నుంచి దించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ట్రంప్ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లు భద్రతా అధికారులు వెల్లడించారు. ఇక కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. తనపై జరిగిన కాల్పుల ఘటనపై స్పందించారు డొనాల్డ్ ట్రంప్. తన కుడి చెవి పైభాగంలో బుల్లెట్ తగిలిందన్నారు. ఊహించని ఘటన జరిగిందని అర్థమైందని, ఏదో దూసుకెళ్లినట్లు శబ్దం వచ్చిందని చెప్పుకొచ్చారు. చర్మంలోకి బుల్లెట్ దూసుకుపోయిందని, తీవ్ర రక్తస్రావం జరిగిందని అన్నారు ట్రంప్. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించారు అధ్యక్షుడు జో బైడెన్. తాను ట్రంప్, ఆయన ఫ్యామిలీ, అక్కడ ఉన్న ప్రజలందరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అమెరికాలో ఇలాంటి హింసకు తావేలేదని ట్వీట్ చేశారు బైడెన్. ఇక కాల్పుల ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు అమెరికా అధ్యక్షుడు. అటు ట్రంప్ పై కాల్పుల ఘటనపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖండించారు. కాల్పుల్లో గాయపడిన ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అమెరికాలో హింసకు చోటే లేదన్నారు కమలా హ్యారిస్. ఇక ట్రంప్ పై కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించారు ప్రధాని మోడీ. ట్రంప్ పై దాడి ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసిందని, రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు తావేలేదన్నారు ప్రధాని. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు భారత ప్రధాని. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మరోసారి అగ్రరాజ్యంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై దాడి జరిగింది. పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ పై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. వేదికపై ట్రంప్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా అగంతకుడు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. దీంతో ట్రంప్ కుప్పకూలిపోయారు. అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పుల ఘటనలో ట్రంప్ చెవికి తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. అయితే ఆ బుల్లెట్ ప్రచారానికి హాజరైన మరో వ్యక్తికి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రంప్ పై కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు.
తెలంగాణలో డిఎస్సి పరీక్షా వ్యవహారం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. డిఎస్సిని వాయిదా వేయాలంటూ అర్ధరాత్రి వరకు నిరసనలు మిన్నంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ సహా హైదరాబాద్ సిటీలో పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు విద్యార్థులు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసనలు చేపట్టారు. దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. రాజీవ్ చౌక్ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రీ నిరుద్యోగి ఇంటింటికి ప్రచారం చేసి గెలిపించుకున్నందుకు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. నిరుద్యోగుల పట్ల సర్కార్ అనుసరిస్తున్న ధోరణి సరైంది కాదని, వెంటనే స్పందించి ప్రభుత్వ కొలువులకు సిద్ధమయ్యేందుకు తగిన సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఆందోళనల పట్ల ప్రభుత్వం సానుకూలతతో డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించినట్లయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామన్నారు. ఉద్యోగాలు వస్తాయని మేనిఫెస్టోలో చూపిన కాంగ్రెస్ ను గెలిపించుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయం చేస్తారనుకోలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సి పరీక్ష రోజున హాల్ టికెట్లు చింపివేసి నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించిన సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 1వ తేదీన వేతనాల చెల్లింపు ఉత్తమాటే అన్నారు. 13 రోజులు గడిచినా మోడల్ స్కూల్స్ రెగ్యులర్ టీచర్లకు వేతనాలు ఇంకా అందలేదన్నారు. అవుట్సోర్సింగ్ టీచర్ల పరిస్థితి కూడా అలానే ఉందన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరితో నిరుద్యోగులు ఆందోళన బాట పడుతున్నారని హరీష్ రావు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. గెస్టు లెక్చరర్లను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. 1654 మంది గెస్టు లెక్చరర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందన్నారు. అభయహస్తం మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా గెస్టు లెక్చరర్లకు భరోసా ఇవ్వడంతో పాటు నెలకు 42,000 రూపాయలు వేతనాలు చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి నివారణకు ప్రభుత్వం 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను అనౌన్స్ చేసింది. గంజాయి నిర్మూలన కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్. మంత్రులు నారా లోకేష్, అనిత, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, సంధ్యారాణిలతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. త్వరలోనే యాంటీ నార్కోటిక్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. స్టేట్ లెవెల్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. రీహాబిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్లో గంజాయి నివారణకు ప్రభుత్వం 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసింది. గంజాయి నిర్మూలన కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్. మంత్రులు నారా లోకేష్, అనిత, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, సంధ్యారాణిలతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. త్వరలోనే యాంటీ నార్కోటిక్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. స్టేట్ లెవెల్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. ఇక రీహాబిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ఇక గంజాయి నివారణకు సంబంధించి యాక్షన్ కమిటీని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, చూస్తున్నాం ఒక 100 రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ కి అయితే సర్కార్ సిద్ధమైనట్టు తెలుస్తుంది. గంజాయి నివారణకు సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలన కోసం యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. 100 రోజుల్లో గంజాయి నిర్మూలించాలని ఒక సబ్ కమిటీని కూడా ప్రభుత్వం వేసింది. సబ్ కమిటీలో భాగంగా 5 మంత్రులతోటి ఈ సబ్ కమిటీ వేసింది. హోంమంత్రి అనిత, అలాగే లోకేష్తో పాటుగా హెల్త్ మినిస్టర్ సత్యకుమార్, కొల్లు రవీంద్ర, అలాగే సంధ్యారాణి, ఈ 5 సబ్ కమిటీ వేసింది. సబ్ కమిటీ భేటీ కూడా గత వారంలో సచివాలయంలో జరిగింది. సబ్ కమిటీలో 100 డేస్ యాక్షన్ ప్లాన్ లో ముందు గంజాయి
నిర్మూలన కంటే ప్రివెన్షన్ చాలా ముఖ్యము అనేది భావించినట్లుగా మంత్రుల సబ్ కమిటీ చెప్పింది. దీంట్లో భాగంగా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ టీమ్ ని ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాలో కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడం. ప్రస్తుతం గంజాయి నిర్మూలన కోసం చర్యలు చేపడుతూనే రీహాబిలిటేషన్ సెంటర్స్ ని పెట్టినట్టయితే ఎవరైతే చిన్న పిల్లలు కూడా ఈ గంజాయి బారిన పడి ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు కాబట్టి వారికి కావలసినటువంటి రీహాబిలిటేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రీహాబిలిటేషన్ సెంటర్స్ తో పాటుగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా కూడా ఇటువంటి ఇబ్బందులు పడుతున్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ ని ఇవ్వడంతో పాటుగా ఎవరు కూడా వీరి వివరాలను బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచుతామని కూడా స్పష్టం చేశారు. దీంతో పాటుగా ఎవరైతే గంజాయి తీసుకుంటున్న వారు ఇది గంజాయి సాగు చేసే వారిపైన అలాగే గంజాయి తీసుకుంటున్న వారిపైన కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఎక్కడైతే జిల్లాల వారీగా ఒక పోలీసు బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకుని టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసుకుని గంజాయి నిర్మూలనతో పాటుగా గంజాయి తీసుకుంటున్న వారు వీరికి ఎవరు సప్లై చేస్తున్నారు అలాగే గంజాయి సాగు చేస్తున్న ప్రాంతంలో పేద గిరిజనులను టార్గెట్ చేసుకుని ఎక్కువగా ఎక్కడైతే కాఫీ పండించేవారు గతంలో వారంతా కూడా ప్రస్తుతం గంజాయి పండిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో గంజాయి ఎక్కడైతే పండిస్తున్నారో ఈ పండించే వాళ్ళంతా కూడా వారి వెనకాల వేరే వ్యక్తులు ఉండి చేస్తున్నారు. సో వారెవరు అనే దాన్ని కూడా నిర్ణయించి బయటకు తీసుకువచ్చేందుకు కూడా ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో దీనికి కట్టడి చేయాల్సిన చర్యలు కూడా గంజాయి తీసుకుంటున్న వారిలో ఇప్పుడు ఏదైతే ఎక్కువ సంపన్నులు డ్రగ్స్ తీసుకుంటుంటే నెక్స్ట్ భాగంగా గంజాయి తీసుకునే వాళ్ళే ఉంటారు. దీంతో పాటుగా గంజాయి నిర్మూలనతో పాటుగా ఇప్పుడు గంజాయి అందుబాటులో లేని వారు దానికి అలవాటు పడిన వారు కొంత ఒక టించర్ లాంటివి అలాగే వైట్నర్ ఇట్లాంటి అన్నిటినీ కూడా బ్యాన్ చేసింది గవర్నమెంట్. అయినప్పటికీ కూడా గంజాయి నిర్మూలన అనేది తీసుకోవడం అనేది తగ్గడం లేదు కాబట్టి పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా 100 days యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేయడంతో పాటుగా జిల్లాల వారీగా కూడా గంజాయి తీసుకుంటున్న వారిని కూడా తీసుకుని ప్రశ్నిస్తూ వారిని ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ లో థ్యాంక్ యూ కాంతి. భాగ్యనగరంలో ఆషాఢమాస బోనాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. సిటీలో గల్లీ గల్లీలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ నెల 7వ తేదీన గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాళ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించడానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా గోల్కొండ కోట కింద పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ఇవి ఇప్పటివరకు ఉన్న మార్నింగ్ ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.